నమస్తే. ఎలా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎలా ఉందంటారు? ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అవుతుంది. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు మేలు చేసే విధంగా కాకుండా కేవలం వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద, జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆక్రమణ కేసులు పెట్టి దాన్ని డైవర్ట్ చేసే పాలిటిక్స్ డైవర్స్ కార్యక్రమం అయితే జరుగుతుంది. కానీ ఈ యొక్క ప్రజలకైతే ఎటువంటి న్యాయం కానీ ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఏది కూడా ఇప్పుడు వరకు ఒక్కటి కూడా జరిగిందంటే ఎక్కడ కూడా కనిపించట్లేదు. అని మరి చూస్తున్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల కంటే ఇంకెక్కువ ఇస్తామని చెప్పాడు చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చే ముందు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మోసపూర్వకమైన మాటలు మాట్లాడతారు. అది ప్రజలు అప్పట్లోనే గమనించారు. కాకపోతే ఒక చిన్న ఆశ, ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, దీనికన్నా 2 3 ఈయన చేస్తానంటున్నాడు, నిజంగా చేస్తారని చెప్పేసి అనే ఉద్దేశంతో ఆ రోజు ప్రజలందరూ కూడా ఓట్లేసి నగ్గించడం జరిగింది. ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి మరి ఏ నాయకుడైనా సరే మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చామని చెప్పే దమ్ము కానీ ధైర్యం కానీ సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మరి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఇన్ఛార్జీలు అవ్వచ్చు, కానీ వెళ్ళి ఒక పేద ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగే ఇది కూడా వాళ్ళకి లేదని చెప్పేసి అని తెలియజేసుకున్నాను. ఒక పక్కన కార్మికులు ఆందోళన చెందుతున్నారు, ఒక పేపర్ మిల్ కార్మికులు, వారికి అందరిగా దీక్ష చేస్తుంటే భగ్నం చేసినటువంటి కార్యక్రమాన్ని ఎలా చూస్తారండి? అదే చెప్తాను కదా మీకు, కూటమి ప్రభుత్వం చేసిందంతా కూడా ప్రజలకు మంచి జరిగే విధంగా ఎవరైతే ముందుండి నడిపిద్దామని చెప్పి వస్తున్నటువంటి మరి రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు, రాజానగర్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు అయినటువంటి జక్కంపూడి రాజా గారు మరి గత 10 రోజుల నుంచి ఈ యొక్క కార్మికుల కోసం ఎంతో పోరాటం చేసి మరి వాళ్ళ చెప్పిందల్లా ఒకటే, కార్మికులకి న్యాయం చేయాలని చెప్పి మాట చెప్తుంటే అరెస్టులు చేపిస్తుంటే మరి ఎంత దారుణంగా ఉందో చూడాలి మీరే. చూస్తాను లెక్కర్ స్కామ్ జరిగిపోయిందని చెప్పి గతంలో ఆధారాలు ఉన్నాయన్నారు, ఇప్పుడు ఆధారాలు లేవు, భగ్నం చేశారని చెప్పి 60 అప్పుడు మొదట్లో 600 కోట్లు అన్నప్పుడు ఇప్పుడు 60 కోట్లకు వచ్చింది. ఈ పరిస్థితి ఎలా? ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడుతూ ఏదో వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా అని చెప్పేసి అని బురద జల్లి మరి ఈరోజు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అన్నది చాలా దుర్మార్గమైన పని. ఇదేంటంటే ప్రజలు వాళ్ళు ఏదైతే సూపర్ 6 పథకాలు ఇచ్చారో అవన్నీ కూడా అడిగే పరిస్థితి వచ్చేటప్పటికి పాలిటిక్స్ రాజకీయాలు చేసి ఇలా కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వెళ్ళి ఒక రైతులు కావచ్చు లేకపోతే ఇంకొకరు కానీ ఏదైనా వాళ్ళ పరామర్శించడానికి కానీ రైతులకు న్యాయం జరిగే విధంగా కానీ వెళ్ళేసరికి దాన్ని డైవర్ట్ చేయడానికి ఇటువంటి డైవర్ట్ పాలిటిక్స్ అయితే మాత్రం ఈ కూటమి ప్రభుత్వం చేయడంలో ముందుందని చెప్పేసి అని ప్రజలందరికీ కూడా తెలుసు. గతంలో చూసారుగా పవన్ కళ్యాణ్ గారు ఉభయ గోదావరి జిల్లాలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలకు నాది బాధ్యత అన్నాడు. ఇప్పుడు ఎందుకని నోరు మీద పట్టలేదు అంటారు? ఆ రోజు ఎలక్షన్లో లబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళతో రాజకీయం చేస్తానని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన మనిషి ఈరోజు చిన్నపిల్లలు కానీ మహిళల మీద కానీ దాడులు కానీ అత్యాచారం కానీ జరుగుతుంటే ఇప్పుడు వచ్చి కన్నెత్తు కూడా చూడకపోవడం, దాని మీద స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఆయన విజ్ఞాతికే అది మేమందరం కూడా వదిలేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం.